నమస్కారం అండి. నేను శాస్త్రీయ మునగాల శాస్త్ర సనాతన సేనకు స్వాగతం, సుస్వాగతం. నా ఛానల్‌ని లైక్ చేయండి. అట్లాగే కంటెంట్ నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ కూడా చేయండి. ఇవాల్టిది విషయం ఏంటంటే, మనం అనుకుంటున్నదే కరెక్టా? లేకపోతే చర్చ చేసుకొని దాని తర్వాతనే మనం అనుకుంటుంది కరెక్ట్ అని అనుకోవాలా? అని చెప్పి నాకొక ఆలోచనొచ్చింది. దిస్ ఈస్ బేస్డ్ ఆన్ టాపిక్ హియర్ విచ్ హ్యాపెండ్ ఇన్ అమెరికా. సో, వుడ్ లైక్ టు ఆస్క్ సమ్ క్వెషన్స్ రిగార్డింగ్ ద సేమ్ విత్ డాక్టర్ వెంకటాచ చాగంటి గారు. నమస్కారం సార్. ఓం నమస్తే శాస్త్రి గారు. నమస్కారం అండి. ఏంటి సార్, ఏమి చర్చ, ఏమిటి ఆ గొడవ? సార్, నాకొకటి చెప్పండి సార్. మనం అనుకుంటుందే కరెక్ట్ అనుకోవాలా ఎప్పుడైనా? అదే కరెక్ట్ అనుకోవచ్చా? లేకపోతే అది కరెక్ట్ అని నిర్ధారించడం ఎట్లా? యాహ్! జనరల్‌గా ఏమవుతుందంటే, మనం అనుకున్నది నిజమో కాదో చర్చ చేయాలి అన్నప్పుడు డౌట్ వస్తే కదా చర్చ చేసేది. అహా! డౌట్ కాదు సార్. ఇప్పుడు హ్మ్. నేనంటాను నా దేవుడే కరెక్టు అని అంటాను. దాన్ని ఓహ్! నేను దేవుడి విషయంకొచ్చేసారా మీరు? ఆ! డైరెక్ట్‌గా దేవుడి విషయంకొస్తే ఇక దానికి తిరిగే ఉంది ఇంకా. ఆ! అప్పుడు, అప్పుడు మనం అనుకున్నదే కరెక్ట్ అని అనుకుంటారు అందరూ కూడా. అందరూ అనుకుంటారు. కానీ అది హ్మ్. కరెక్ట్ అని నిర్ధారించడం ఎట్లా అంటున్నా నేను. అలా నిర్ధారించుండుంటే గనక ఒకటే మతం ఉండేది ప్రపంచం అంతా. అది నిర్ధారించకనే మేము అనుకున్నదే కరెక్ట్, మీరు చెప్పేది మేము వినం అనడానికే ప్రపంచం అంతా వేరు వేరు మతాలు ఏర్పడ్డాయి. కరెక్టే, వేరు వేరు మతాలు ఏర్పడ్డాయి. కానీ ఈ ఆధునిక యుగంలో దేవు మనం చదువుకొని ఇంత విద్వత్తు ఉన్న తర్వాత కూడాను మనం అనుకుంటదే కరెక్ట్ అని అనుకోవటం ఎట్లా? అంటే మీరు అన్న దానిలో ఒక ప్రశ్న ఉంది శాస్త్రి గారు. ఇదివరకు చదువుకున్న వాళ్ళు లేరా? ఇప్పుడే చదువుకున్న వాళ్ళు ఉన్నారా? ఏం చెప్తున్నారు మీరు? అహా! ఒకప్పుడు చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టే వాళ్ళు వాళ్ళ మతాలు ఏర్పరచుకున్నారు. ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మతాలున్నాయి. అప్పుడు మతాలున్నాయి. ఒకవేళ ఇప్పుడు ఇంత చదువుకున్నామని మీరు అంటే గనక మతాలే ఉండకూడదు అన్నారనుకోండి. మతాలు అప్పుడు ఉండ మతాలు ఉండకూడదు. మతాలు ఉండకూడదని నేను అనట్లేదు. హ్మ్. మనం ఒకటి ఇప్పుడు ఈ మనం ఏరోప్లేన్ ఎట్లా ఎళ్తోంది అనంటే, నేనేదో కనుక్కున్నాను అని కాకుండా, మనం ఒక నిర్ధారణకొస్తున్నాం. ఓకే. ఇదొక ఫోర్స్ యాక్ట్ చేస్తోంది. దానికి ఒక అపోజిట్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. అందుకని ఎళ్తోంది ప్లేను అని ఒకటేదో అనుకుంటున్నాం కదా! హ్మ్. అట్లాగే ప్రతిదీ కూడాను మనం కరెక్ట్‌గా నిర్ధారించొచ్చు కదా! అని చెప్పి నా ఉద్దేశ్యం. అవును. చర్చ ద్వారా నిర్ధారించడానికి వీళ్ళందరూ బఫూన్లు తయారయ్యారు. యాహ్! ఏమైతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ఏరోప్లేన్ ఉంది. అది ఎగురుతుంది. చక్కగా గాల్లోకి ఎగురుతుంది అని అన్నా అనుకోండి. హ్మ్. అని అంటే మీరు చూపించండి అన్నారు. ఒక వస్తువు చూపిస్తాను. ఆ అవును. వస్తువు చూపిస్తే ఆ వస్తువు మరి ఎగురుతుందా అంటే, ఆ! ఎగురుతుంది అంటాను. చూపించండి అంటే, ఆ! మీ కళ్ళకి కనిపించదు అన్నా అనుకోండి. నీకు సమాధానం ఏముంటుంది దానికి? కరెక్టే. కాబట్టి ఇప్పుడు నేనేమంటున్నానంటే అలాంటి చర్చ కాకుండా ఏదన్నా ప్రాక్టికల్‌గా అప్లికబుల్‌గా ఉండే చర్చ కావాలి. అవును. సో, అలాంటి చర్చకి రెడీ అవ్వట్లేదు జనాలు. ఎందుకంటే వాళ్ళు నమ్మింది ఒక 30, 40 సంవత్సరాలు ఒకటి నమ్మి కూర్చున్నారు. అవును. ఇప్పుడు సడెన్‌గా దాన్ని అపోజ్ చేస్తానంటే ఒప్పుకోరు. యెస్. యెస్. దాన్ని ఒప్పుకోరు. పైగా అదే కరెక్టు అని నిర్ధారణ చేయడానికి రెడీ అవుతారు. మీరన్నది 100% కరెక్ట్. ది రీజన్ అదే వై విషయంలో నాస్తికుల విషయంలో కూడా అదే. అది ఎగ్జాక్ట్‌లీ వాళ్ళు చర్చకు రారు. రారు. వాళ్ళు ఆ! ఎంతసేపు వాళ్ళు ఏవో క్వెషన్స్ ఎసేసి ఊదరగొట్టేద్దాం అనే ప్రయత్నంలో ఉంటారు తప్పితే, వాళ్ళు చర్చకు రారు. నేను ఎందుకంటున్నానంటే సార్, ఇప్పుడు మనం ఇంతకుముందు ఆహ్, వె పేర్లు అనవసరం గానీ, బట్ మనం ఎంతోమంది నాస్తికులతోటి చర్చికి రమ్మని అన్నాము. హ్మ్. క్రిస్టియన్స్ గానీ, లేకపోతే మన సో కాల్డ్ సెక్యులర్ హిందువులని గానీ, వీళ్ళందరిని కూడా చర్చికి రమ్మన్నాము. ఎవరు రాలేదు. రారు. రారు. ఎందుకంటే వాళ్ళ ఫర్మ్ బిలీఫ్ వాళ్ళదొకటి ఉంటుంది. దాన్ని నమ్మిన వాళ్ళని చుట్టూ చేర్చుకొని వాళ్ళు వాళ్ళు గోకేసుకొని, నవ్వేసుకొని హ్యాపీ ఫీల్ అయిపోతుంటారనమాట. అవును. అవును. అదొక గజ్జి వాళ్ళకి. ఎగ్జాక్ట్‌లీ. సో, అదేమవుతుందంటే ఇప్పుడు సపోజ్ ఒక బౌద్ధుడు ఉన్నాడనుకోండి. బౌద్ధులందరిని కట్టకట్టేస్తాడు. కట్టేసేసి మనం అన్నదే కరెక్ట్, వాళ్ళు పిచ్చోళ్ళని చెప్పి అనేస్తారు. వీళ్ళెవ్వరు ఆ శాస్త్రాలు చదవరు, చదవాల్సిన అవసరం లేదనుకుంటారు. మనం అనుకునేది కరెక్ట్ అని వాళ్ళనుకుంటారు. ఎగ్ అలానే క్రిస్టియన్స్ అనుకుంటారు, ముస్లిమ్స్ అనుకుంటారు, హిందూస్ అనుకుంటారు, ఇగ మ మ యూనో ఇంకా ఇంకొక జైనులనుకుంటారు, సిక్కులనుకుంటారు. అన్ని రకాల మతాల వాళ్ళు అదే అనుకుంటారు. నాస్తికులు అదే అనుకుంటారు.
ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అట్లాగే ఇప్పుడు అదే ఇక్కడ యుఎస్ లో కూడా తయారైందనమాట. ఇక్కడ ఏమైంది ఏమైంది, యుఎస్లో ఇప్పుడు? అమెరికాలో ఏమైంది ఇప్పుడు? అమెరికాలో ఏమైందంటే షుగర్లెస్ అనే ఒక ఊరు ఉంది సార్. హ్యూస్టన్ నుంచి 35 కిలోమీటర్స్ అది. షుగర్ లోఫా, షుగర్ లెస్సా? సో షుగర్లెస్ దాని పేరు. షుగర్ లోఫ్ ఇక్కడ మనకి అట్లాంటాలో జార్జియాలో ఉంది. ఉంది. జార్జియాలో ఉమ్, ఉంది. ఓకే. ఉమ్, ఇది ఉమ్. హ్యూస్టన్ నుంచి 35 కిలోమీటర్స్ అనమాట. హ్యూస్టన్ నుంచి 35 కిలోమీటర్ దూరంలో షుగర్ లెస్. షుగర్లెస్ అంతే, మీరు షుగర్ లెస్ అని అనొద్దు దానికి. ఓకే. ఓకే. ఆ- అది హ్యూస్టన్ నుంచి 35 కిలోమీటర్స్. అక్కడ అష్టలక్ష్మి టెంపుల్ అని ఉందిట. ఓ, ఓకే. అక్కడ అష్టలక్ష్మి అక్కడ బాగా భారతీయులందరూ చేరారనమాట. ఓకే. ఆ! ఉమ్. అయితే అక్కడ రీసెంట్‌గా ఒక 90 ఫీట్ హనుమంతుడిని విగ్రహాన్ని ఒకటి ఆ, చేర్చారు. విన్నా 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 కానీ అది ప్లేస్ తెలియదు నాకు. ఆ! హ్యూస్టన్ దగ్గర అని విన్నా. ఆ! డాలస్ హ్యూ హ్యూస్టన్ హ్యూస్టనా? హ్యూస్టనే. హ్యూస్టన్ దగ్గర. హ్యూస్టన్ ఉమ్, నుంచి అయితే, ఉమ్. అయితే అక్కడ 90 ఫీట్ టెంపుల్, 90 ఫీట్ విగ్రహాన్ని ఆవిష్కరించారనమాట. ఓకే. ఓకే. ఉమ్, ఆవిష్కరించుకున్నారు. వాళ్ళేదో పూజలు చేసుకుంటున్నారు. ఆహ్, ప్ర ప్రాణప్రతిష్ఠ చేసుకున్నారు. అన్నీ అయ్యాయి. ఉమ్, ఓకే. వాళ్ళ పాటికి వాళ్ళు చేసుకుంటున్నారు. అయితే అక్కడున్న లోకల్ చర్చ్ ఒకటి ఉంది చూసారా? ఆ ఊర్లో ఉన్న లోకల్ చర్చి ఉమ్, లోని అక్కడున్న పాస్టర్ గ్రెగ్ ఓవెన్స్ అని చెప్పి, ఉమ్, ఆయన ఒక 25 మంది వాళ్ళ జనాలనేసుకొచ్చి ఉమ్, అక్కడికి ఫస్టొచ్చి మామూలుగా అది ద ద ఆ విగ్రహాన్ని చూస్తున్నట్టు ఉండేటటికి జనాలు ఓకే మనలాగే వచ్చారనుకున్నారు. కానీ వీళ్ళు ఉమ్. స్లోగా వాళ్ళు బైబిల్‌ని తీసి, ఈ విగ్రహాన్ని ఒక డెమన్ గాడ్ అని జెప్పి చెప్తూ, ఓ, డీమన్ గాడ్. ఓకే. ఉమ్, డెమన్ గాడ్ ఉమ్, అని చెప్తూ, ఓకే. ఇది యూ అక్కడున్న పార్టిసిపెంట్స్‌ని అందరిని కూడాను, యూ షుడ్ నో ద రియల్ గాడ్. హి ఈస్ నాట్ ద రియల్ గాడ్. సో, రియల్ గాడ్ ఈస్ జీసస్ అని జెప్తూ ఉమ్. అందరిని అక్కడ ఊదరగొట్టారనమాట. ఇప్పుడు ఆ విగ్రహం ప్రతిష్టాపన రోజు జరిగిందా ఇదంతా, ఆ! లేకపోతే తర్వాత ప్ర జరిగిందా? ప్రతిష్టాపన రోజున. ఆ, అది అష్టలక్ష్మి టెంపుల్ అంటున్నారు మీరు. అవును. అక్కడ అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర మన హనుమంతుడిని ఎందుకు స్థాపించారు ఇప్పుడు వాళ్ళు ఎందుకు స్థాపించారో నాకు తెలీదు. అని నాకు నాకు అర్థం కావట్లేదు. అష్టలక్ష్మి టెంపుల్ అయినా, రాముల వారి టెంపులా, హనుమంతుల వారి ఆహ్, టెంపులా? ఈ ఈ అష్టలక్ష్మి టెంపుల్ అని చెప్పారు. ఇప్పుడు ఈ మనకి శివ విష్ణు టెంపుల్ అంటారు. అన్ని రకాల దేవుళ్ళు ఉంటారు గదా! ఇప్పుడు అష్టలక్ష్మి టెంపుల్ ప్రాంగణంలో హనుమంతుడి విగ్రహం విగ్రహం ఎంత ఎత్తుంది అది? 90 ఫీట్ 90 అడుగులు ఎత్తు. 90 అడుగులు ఎత్తు. 9 స్టోరీస్ బిల్డింగ్ అనమాట అది. అవును. ఎగ్జాక్ట్‌లీ. ఆ, ఓకే. అంత పెద్ద విగ్రహాన్ని పెట్టారు. విగ్రహాన్ని పెట్టారు. నేను విన్నాను. నాకు కూడా అదేదో $8 మిలియన్ ఏదో ఖర్చు అయిందట దానికి. అబ్బో! ఆ! ఆ, నాకు 8 మిలియన్. అది నేను అదే డబ్బులు ఎవరో చెప్తున్నారు. మనకి హనుమంతుడి విగ్రహం ఒకటి అమెరికాలో పెట్టారు, 8 మిలియన్లు అయిందన్నారు. బహుశా అదే ఉంటుంది అదే అనుకుంటున్నాను. అవును. సో $8 మిలియన్ ఖర్చు పెట్టి విగ్రహం పెడితే, అవి దగ్గరలో ఉన్న చర్చ్ వాళ్ళ, వేరే చర్చ్ వాళ్ళ, దగ్గరలో ఉన్న లోకల్ దగ్గర ఉన్న చర్చ్ చర్చ్ వాళ్ళు. వాళ్ళు వచ్చి ఏం చేశారు? వాళ్ళు ఫస్ట్ మామూలుగా ఆ విగ్రహాన్ని చూస్తున్నట్టు చేస్తూ, ఆమెను చేసి, ఆమెను స్లోగా బైబిల్ తీసి చదువుతూ, బాగా అందులో ఉన్న వాక్యాలు చదువుతూ, ఉమ్, ఏమైనా ఈ విగ్రహం ఇదంతా డెమన్ గాడు. ఉమ్, మీరెవరు దీన్ని నమ్మొద్దు. ఉమ్. మీరు అందరూ రియల్ గాడ్‌ని దగ్గరికెళ్ళాలి. రియల్ ఉమ్. గాడ్ ఈస్ నన్ అదర్ దాన్ జీసస్. నన్ను అర్థం జీసస్. జీసస్. అని ఎవరికి చెప్పారు వాళ్ళు? అక్కడ ఆవిష్కరణకొచ్చిన వాళ్ళుంటారు కదా! పార్టిసిపెంట్సు. హిందువులే వస్తారుగా జనరల్గా. వాళ్ళందరికీ జెప్పి వాళ్ళనందరిని మారుద్దామని చూసారు వాళ్ళు. వాళ్ళు గొడవకు దిగి అనేటప్పటికి, లేదు మేము శాంతియుతంగానే వచ్చాము. మేము మామూలుగా చెప్తున్నాము అంటూ మొదలుపెట్టారు వాళ్ళు. శాంతియుతంగా చెప్పడం ఏంటి అసలు? శాంతి ఇప్పుడు నాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి శాస్త్రి గారు. ఇప్పుడు వాళ్ళు వచ్చారు, ఇది డేమాన్ గార్డ్ అని చెప్పారు. అది ఫస్ట్ నంబర్ వన్ తప్పు అది. అంటే వాడి దృష్టిలో అది క కాసేపు వాడి దృష్టిలో అనుకుందాము. ఏంటే వాడు చర్చిలో చెప్పుకోవాలి. ఎగ్జాక్ట్‌లీ. కానీ ఆ విగ్రహం దగ్గరకు వచ్చి, దాన్ని నమ్ముతున్న వాళ్ళ దగ్గరకు వచ్చి దాని గురించి డీమన్ గార్డ్ అని చెప్పడం ఏంటి?
అయితే ఒకటి ఇప్పుడు సరే అన్నారు. పాస్టరా ఎవరన్నారు అట్లా? పాస్టర్ అక్కడ ఉన్న పాస్టర్ ఆ గ్రెగ్ పాస్టర్తో ఓవెన్స్ పాటు కొంతమంది వచ్చారా క్రిస్టియన్స్? 25 మంది వచ్చారు. 25 మంది వచ్చారు. ఓకే. వచ్చి ఆయన ఆ విగ్రహంకి దగ్గర నుంచొని ఈ మాట అన్నారా? దాని చుట్టూ ఎస్. తిరుగుతూ అన్నారా? ఎట్లా ఆ! అన్నారు? ఆ! అక్కడ విగ్రహం దగ్గర నించున్నారు. నించున్నారో లేతే అందరూ ఈ 25 మంది ఒకటే చోట నించోరు కదా! అందరూ పాకిపోయి ఉంటారు కదా! జనాల ఆ! మధ్యలో. ఓకే. ఓకే. వచ్చి అన్నారు. అంటే ఇప్పుడు మన హిందువులు ఏమన్నారు అప్పుడు? మే మే మీకు అనవసరం ఇది. మేమేదో మా పాటికి మేము చేసుకుంటే మీకెందుకు బాధ అనేదో చెప్పుకుంటున్నారు. హ్మ్. హ్మ్. ఇప్పుడు హ్మ్. ఎందుకంటే ఒకటి సార్ వాళ్ళంత విగ్రహాన్ని పెడుతున్నారు అక్కడ అంటే వాళ్ళు పర్మిషన్స్ అన్నీ తీసుకొనే ఉండుంటారు. తీసుకోకుండా చేయలేరు లేకపోతే గదా! చేయలేరు కదండి చేయలే శాస్త్రి గారు. ఎగ్జాక్ట్‌లీ. సో, అన్ని ఇది పర్మిషన్స్ ఇది తీసుకొని భారతదేశం కాదు. ఇల్లీగల్‌గా కన్స్ట్రక్ట్ చేసేయడం తర్వాత హైడ్రా వచ్చి కూలగొట్టడానికి అట్లా లేదు అది. ఆ! సో, అందుకని అన్ని పర్మిషన్స్ తీసుకొని చేస్తున్నప్పుడు నువ్వు బ హ్మ్. నువ్వొచ్చి మాట్లాడడానికి లేదక్కడసలు. లేదు. పైగా ఇంకొక మతస్థుల్ని నువ్వు అలా డీమన్ గాడ్ అని చెప్పి అవమానపరచటం గూడా తప్పేగా? ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. అయితే ఒకసారి ఏమైందంటే మీకు గుర్తుందా? మనము శ్రీలక్ష్మి మహాయాగం చేశాం మనం. అవును. ఆ! సో, అది యాగం చేసినప్పుడు నేను పొద్దున, సాయంకాలం అక్కడ ముందరే వచ్చి అక్కడ హోమాలు చేసి నేనెళ్ళేవాడిని 15 రోజులు వరుస అవును. పెట్టి. మొన్న వచ్చేవాళ్ళం. అవును. శక్తి మందిర్‌లో. అయితే శక్తిమంత్. ఒకరోజు పొద్దున్నే నేనొచ్చాను. వచ్చి నేను హోమం చేయడానికని కూర్చున్నా నేను. కూర్చుంటే ఆ సమయంలో ఒకతను మోటార్ సైకిల్ మీద వచ్చాడు. అటు ఇటు ఒక తెల్లతననమాట. హ్మ్. వచ్చాడు అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నాడనమాట. నేను ఇంక కూర్చున్నాను. ఇంకా నేను అగ్ని స్థాపన చేయలేదు. అతను ఏదో పెద్ద పెద్దగా రంకెలేస్తున్నాడు. నేను ఏమన్నా అయిందేమో అనుకోని వాట్ హ్యాపెండ్ అని అడిగా. అడిగితేను యూ పీపుల్ డోంట్ హ్యావ్ పర్మిషన్ హియర్ టు డూ దిస్, థాట్, దిస్ థింగ్ అన్నాడు. అంటే హ్మ్. ఏం పర్మిషన్ లేదు అన్న. అంటే హ్మ్. జీసస్ ఈస్ ద ఓన్లీ గాడ్, యూ పీపుల్ కెనాట్ డూ హియర్ దిస్ అన్నాడు. హ్మ్. అంటేను ఓకే అన్న. అయితే వాట్ యూ వాంట్ నౌ అంటే, నో యూ హ్యావ్ టు డెమాలిష్ ఆల్ ది స్ట్రక్చర్స్ హియర్ అండ్ ఐ విల్ టాక్ టు ద ప్రెసిడెంట్ అది ఇది అన్నాడు. అన్న వెరీ గుడ్. యూ హ్యావ్ టోల్డ్ మీ ద రైట్ థింగ్. ప్లీజ్ టాక్ టు ద ప్రెసిడెంట్ అండ్ మేక్ ష్యూర్ దట్ యువర్ విష్ ఈస్ ఫుల్ఫిల్డ్. ఏ ఐ విల్ ప్రెసిడెంటు? ప్రెసిడెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ టెంపులా? ఆఫ్ అమెరికా అమెరికానా? ఓకే. మాట్లాడుతానన్నాడు. మాట్లాడి నేను కూలగొట్టిచ్చేస్తానే అన్నాడు. చెయ్యండి సార్ ప్లీజ్. ఎందుకంటే ప్రెసిడెంట్‌కి చెప్తే గాని అసలు విషయాలు బయటికి రావు. మీరు హ్మ్. చెప్పండి. మీరు ఎప్పుడు చెప్తున్నారు అని అడిగాను. హ్మ్. అంటే ఐ విల్ టెల్ యాస్ సూన్ యాజ్ పాసిబుల్ అన్నాడు. అంటే ప్లీజ్ టెల్ తప్పకుండా చేయండి ఆ పని. చేసేసి మాకు మీరు పుణ్యం కట్టుకోండి ఆ పని చేసి అంటే, అంటే ఇట్లా చూసిండు. చూస్తే అన్న యెస్ డూ ఇట్. మీరు చేయదలుచుకుంది మీరు చేయండి. హుహు. అది అప్పుడు వేరే దేశాల్లో కూడా చర్చులు ఉన్నాయి. మరి అవన్నీ ఉన్నాయి. వాటిని కూడా వాళ్ళు ఆ దేశంలో ప్రజలు కూడా ఏదో ఒకటి చేస్తారు గదా! అని అడిగినాను. అడిగారా? హ్మ్. ఆ! అడిగితేను నో జీసస్ ఇస్ ద ఓన్లీ గాడ్ అన్నాడు. కరెక్టేనయ్యా! నువ్వు కరెక్ట్ చెప్తున్నావు. బట్ వాట్ అబౌట్ ద అదర్ కంట్రీస్ వేర్ అదర్ యూ నో రిలిజియన్స్ ఆర్ దేర్. వాట్ దే విల్ థింక్ అబౌట్ జీసస్ క్రైస్ట్? దే వోంట్ యాక్సెప్ట్ కదా! సో, హ్మ్. దే విల్ టాక్ టు దేర్ ప్రెసిడెంట్స్ డోంట్ వర్రీ. హ్మ్. ఇట్స్ ఎ వెరీ గుడ్ రీజన్ ఫర్ వరల్డ్ వార్. హ్మ్. మరి మీరు వెళ్ళాను. అంటే హ్మ్. నో ఐ విల్ టాక్ టు ప్రెసిడెంట్. ప్లీజ్ టాక్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ టాక్ అన్నా. నాకు హ్మ్. కూడా విసుగ్గా ఉంది. ఏమిటిదంతా? వెళ్ళిపోయాడు. అట్లాంటి కొద్దిగా ఏంటంటే మతి భ్రమించిన వాళ్ళు, అతిగా ప్రవర్తించే వాళ్ళు ప్రతి మతంలోనూ ఉంటారు. ఉంటారు గానీ సార్ దిస్ ఈస్ నాట్ ద వే సార్. ఇప్పుడు నేను దట్ ఈస్ నాట్ ద వే అనడానికి నేను చెప్తాను. ఏ మతం అన్నిటికంటే సర్వోత్కృష్టమైనదో నేను చెప్తాను నేనిప్పుడు. నన్ను జాగ్రత్తగా వినండి మీరు. ఓకే. యాహ్! యాహ్! ఇప్పుడు క్రిస్టియన్స్ పాస్టర్‌లు అలా వచ్చి ఆహ్, గాడ్ అదే ఆంజనేయ స్వామి దగ్గరికొచ్చి ఇలా మాట్లాడి మన ప్రజల్ని అక్కడ నమ్ముతున్న వాళ్ళని అవమానపరిచారు. అవును. ఇప్పుడు అంతకంటే పెద్ద స్టాచ్యూసు, అంతకంటే పెద్ద టెంపుల్సు, అంతకంటే పెద్ద చర్చులు, అంతకంటే పెద్ద మస్జిద్దులు, అంతకంటే పెద్ద బౌద్ధారామాలు, అంతకంటే పెద్ద జైనారామాలు అన్నీ కూడా భారతదేశంలో ఉన్నాయి. అవును. భారతదేశం ఒకప్పుడంతా సనాతన ధర్మమే కదా! అవును. అలాంటి దానిలోకి ఇప్పుడు క్రిస్టియన్స్ వచ్చి బెగ్గర్స్ లాగా వచ్చి అక్కడ హ్మ్. అడుక్కొని అవును. వాళ్ళు
టెంపుల్ వాళ్ళు చర్చ్ కన్స్ట్రక్ట్ చేసుకున్నారా లేదా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ. గోవాలో కానీ, చెన్నైలో కానీ, మన మెదక్లో కానీ ఉన్న చర్చులు చూసి ఎంత పెద్ద చర్చులు అవి. అవును. దాని కేరళలో గంట కొడితే ఎంత దూరం వినిపిస్తుంది ప్రపంచంలో. అవును. అలా కేరళలో గూడా ఉంది. ఉన్నప్పుడు దానికి మన సనాతన ధర్ములు వెళ్ళి, నువ్వు ఇట్లా ఎట్లా కట్టినావు ఇక్కడ, నువ్వు ఇట్లా కట్టకూడదు ఇక్కడ, మీరంతా డెమన్ గాడ్స్ ఇవి అని చెప్పి అన్నారా? శ్మశానంలో ఉన్న వాడిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిర్రు అని చెప్పి అన్నారా? చెప్పను, ఎగ్జాక్ట్ అనలేదు కదా. ఎగ్జాక్ట్లీ. ఎగ్జాక్ట్లీ. తర్వాత ముస్లింలు లోపలికి వచ్చి ఎన్ని ఎన్ని మస్జిద్లు కట్టిండ్రు చెప్పండి మీరు. ఎన్ని టెంపుల్స్‌ని ఇరగ్గొట్టి మరి. ఇప్పుడు ఇప్పుడు గమ్మత్ ఏంటంటే ఉత్తి కట్టడం కాదు, ఇరగ్గొట్టి కట్టింది మరి. సో మరి ఎగ్జాక్ట్. ఇప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చి అయినా సరే సహనంతో భరించుకుంటూ పోతున్నారు కదా భారతదేశంలో ఉన్న సనాతన ధర్ములు. అదే దాన్ని మన చేతకంతనం అనుకుంటున్నారు. కరెక్టే, అది కూడా కరెక్టే. కానీ సనాతన ధర్ములు అయితే శాంతియుతంగా వెళ్తున్నారు కదా. అవును. వాళ్ళు మీరు బతకండి, మేము బతుకుతాం, మీరు నమ్మిన భగవంతుడు మీకు, మా నమ్మిన భగవంతుడు అనుకుని వెళ్తున్నారు కదా. అవును. అలానే బౌద్ధులు బయలుదేరిన తర్వాత శంకరాచార్యులు వారు ఏమన్నారు? సింపుల్గా అన్నారు, మాతో శాస్త్రార్థం చేయండి, మీరు గెలిస్తే నేను బౌద్ధ మతం స్వీకరిస్తాను, నేను గెలిస్తే మీరు వైదిక మతం స్వీకరించాలని చెప్పి ప్రమాణం చేయించాడు రాజు ముందర. అవును. చేయించి శాస్త్రార్థం చేశాడు. చేసి వాళ్ళని ఓడించాడు. ఓడించి వాళ్ళని మీరు మీరు మా మతం స్వీకరించండి లేదా దేశ బహిష్కరణ అంటే, వాళ్ళు దేశ బహిష్కరణకు ఒప్పుకొని వెళ్ళిపోయి ఆ చైనా, మలేషియా అవన్నీ కూడా తిరిగేసి అక్కడంతా వాళ్ళు వాళ్ళ మతాన్ని స్ప్రెడ్ చేసుకున్నారు. అవునా అవును. కాదా? అవును. సో అవును. ఇవన్నీ జరిగినాయి. సో ఇప్పుడు నేనేమంటున్నా అంటే, అలానే ఇప్పుడు ముస్లిమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు దండయాత్ర చేసి జనాల్ని చంపి అక్కడికి కట్టించుకున్నారు వాళ్ళు. అయినా సరే మన వాళ్ళు ప్రాణాలొడ్డి చాలా టెంపుల్స్ కాపాడారు. చాలా కాపాడారు గానీ, చాలా టెంపుల్స్ కూడా పోయాయి సార్. మీరు పోయినాయి. కర్ణాటకలో కర్ణాటకలో టిప్పు సుల్తాన్ ఎన్ని వేల టెంపుల్స్‌ని, ఎంత మందిని చంపేశాడు. 33,00,000 మందిని చంపేశాడు. అదే ఇప్పుడు నేనేమంటున్నా అంటే, ఆ చరిత్ర మనం తవ్వుకుంటూ పోయామనుకోండి, వాళ్ళ అసహనము, వాళ్ళ పద్ధతులు అర్థమవుతాయి. ఇప్పుడు ఎగ్జాక్ట్‌లీ. ఇక్కడ అమెరికాలో ఇప్పుడు హిందువులు ప్లస్ ఇండియన్స్ ఉన్న పాపులేషను, మనము ఈ కంట్రీకి కంట్రిబ్యూట్ చేస్తున్న ట్యాక్స్, ఈ ఎగ్జాక్ట్‌లీ. కంట్రీ కంట్రిబ్యూట్ చేస్తున్న బిజినెస్సు, లేకపోతే $8 మిలియన్ విగ్రహాన్ని కట్టలేరు కదా అక్కడ. ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. 8 మిలియన్ అంటే మాటలా శాస్త్రి గారు? 8 మిలియన్. అవును. అవును. సో అంత అంత ఖర్చు పెట్టి ఒక చర్చ్ కూడా కట్టలేరు ఇక్కడ వీళ్ళు. అవును. అవును. మరి ఎవరు స్వార్థపరులు, ఎవరు నిస్వార్థపరులు, ఎవరు త్యాగపరులు అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు వాళ్ళు అక్కడ వచ్చి డీమన్ గాడ్ అంటే గనుక భారతదేశంలో సనాతన ధర్మం అందరికి వెళ్ళి ప్రతి చర్చిలోకి వెళ్ళి మీది డేమన్ గాడ్ ఇక్కడ, మీరు శ్మశానం నుంచి తెచ్చి ఒక శవాన్ని అక్కడ వేలాడి తీశారంటే ఏమైనా బాగుంటుందో చెప్పండి. అవును. అవును. సో ఇప్పుడు గమ్మత్ ఏంటంటే మన వాళ్ళు శాంతియుతంగా చర్చ ప్రకారము మీరు రండి, చర్చకి రండి, శాస్త్రార్థం చేద్దాం అని చెప్పి మహర్షి దయానంద సరస్వతి కూడా క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ని అందరినీ చర్చకు పిలిచాడు. ఎగ్జాక్ట్‌లీ. చర్చకి పిలిచి వాళ్ళని ఓడించి పక్కన కూర్చోబెట్టాడు. నేను ఇందాక అందుకనే టాపిక్ మొదలుపెట్టడమే ఆ శాస్త్రార్థం కోసమనే శాస్త్రార్థం చేయడానికి అందరూ రెడీగా ఉండరు శాస్త్రి గారు. ఇప్పుడు అదే అంటున్నా, ఇప్పుడు నాకు సార్ ఇంతే తెలిసినప్పుడు మీరు రెడీగా లేనప్పుడు మీ మతం మీది అని మీ దగ్గర పెట్టుకోండి. నా అది ఇంట్లోకి రావద్దు. నా అది ఇంట్లోకి రావద్దు. అది విఘ్నత. ఎగ్జాక్ట్‌లీ. అది లేదు కదా. అది ఎగ్జాక్ట్‌లీ. ఉండుంటే కనుక వీళ్ళు మిషనరీస్ పేరు మీద ప్రతి చోటకెళ్ళి ఎందుకు స్ప్రెడ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు? ఇప్పుడు అది అట్లా స్ప్రెడ్ చేయడానికి వచ్చిన ఫస్ట్ డేనే నుంచోబెట్టేసి నరికేస్తే అయిపోతుంది. అది చేయలేదు. మన వాళ్ళు చేయలేదు. అది ఒక స ఆఫ్రికాలో ఒక నానుడిలాగా ఉందన్నమాట. హ్మ్. వాళ్ళు మా దగ్గరకొచ్చారు. మా మీ దేశం చాలా బాగుందనన్నారు. కళ్ళు మూసుకోమన్నారు. మేము కళ్ళు మూసుకొని తెరిచేటప్పటికి మా దగ్గర నుంచి ల్యాండ్ లాక్కున్నారు. మా చేతిలో నల్లాట పుస్తకం పెట్టారు అని జెప్పి. అది నిజం అది. అవును. అది వాళ్ళెప్పుడు చేసేదదే. సో, ఇప్పుడు మనిషి అన్నవాడు అలాంటి పనులు చేయకుండా ఉండాలి. సో, అందుకని కాన్స్టిట్యూషన్ ఏముందంటే అమెరికాలో ఫ్రీడమ్ ఇచ్చింది. ఎగ్జాక్ట్‌లీ. రిలీజియస్ ఫ్రీడమ్ అమెరికాలో ఉంది. మీరు మీ మతాన్ని నమ్ముకుంటే ఓ పక్కన మూలన కూర్చొని జపం చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఇంకొకళ్ళ మతంలో వేలు పెట్టొద్దు, ఇంకొకళ్ళని బలవంతం చేయొద్దు. చేయొద్దు. అవును. అమెరికాలో స్పష్టంగా రూల్స్ అవి. ఇది నేను రూల్ చెప్పా ఇండియాకి కదా. గూడా ఈ రూల్ ఇండియాకి గూడా ఎళ్ళాలి సార్. ఆ! ఇండియాలో రూల్ వస్తుంది. త్వరలోనే వస్తుంది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే, మనకి ఒకరోజు నేను ఇంట్లో ఉండగా మీకు గుర్తుంది గదా.
సో ఇంట్లో ఉండగా బయట కాంపౌండ్లోకి ఒక అతను వచ్చాడు. అది ఎంత పెద్ద ఇల్లు మీకు తెలుసు అది. అవును. అవును. అక్కడికి నడుచుకుంటూ లోపల దాకా వచ్చేసాడు. వాక్‌వే అబౌట్ 0.1 మైల్ వాక్‌వే ఉంటే అది నడుచుకుంటూ వచ్చాడు. అవును. వచ్చి లోపల దాకా వస్తే నేను అక్కడ చెట్లకి నీళ్లు పోస్తుంటే వచ్చాడు. వచ్చి జీసస్, బైబుల్ ఏదో చెప్పబోయాడు. అన్న ఎందుకు ఇవన్నీ ఇక్కడికి వచ్చి చెప్తున్నావు? నా ఇంట్లోకి ఎలా వచ్చావు? నువ్వు అక్కడ గేట్ దగ్గర అక్కడ ఉండాలి కదా అన్న. అట్లా కాదు మీకు జీసస్ గురించి చెప్పడానికి వచ్చాను అంటేను నేను అడిగాను, నువ్వు ఎందుకు చెప్తున్నావు నాకంటే మీరు వేరే మతం కదా, మీరు హిందూ మతం కదా, మీకు చెప్పాలి కదా, జీసస్ గ్రేట్‌నెస్ గురించి చెప్పాలి కదా అన్నాడు. నేను ఒకటి అడిగానని. అట్టా కాదు. రాక రాక మళ్ళీ మీ దగ్గరికే వచ్చాడు. మళ్ళీ రాకుండా ఉండడం కోసం నా దగ్గరికొచ్చాడు. అయితే వచ్చి ఏమన్నాడంటే, అంటే నేను అడిగిన, "అయితే మీ దేవుడు, మా దేవుడు వేరనుకుంటున్నారా?" అన్నా నేను. హ్మ్. అంటే ఒక నిమిషం ఆలోచించాడు. ఆలోచిస్తే, "లేదు లేదు దేవుడు ఒక్కటే" అన్నాడు. హ్మ్. దేవుడు ఒక్కడే అన్నప్పుడు నన్ను పుట్టించింది, నిన్ను పుట్టించింది అదే దేవుడా? లేకపోతే వేరు వేరు దేవుళ్ళు పుట్టించారా అని అడిగా. హ్మ్. ఒకటే దేవుడు. మరి నీకు ప్రాబ్లమ్ ఏంటి ఇంకా అన్నా. హ్మ్. అలా కాదు మనం పూజించే పద్ధతులు వేరు కదా! అంటే, పద్ధతులనేది మానవులు ఏర్పరచుకున్నవి. హ్మ్. దేవుడు ఏర్పరిచింది కాదు కదా! అవును. అంటే లేదు లేదు దేవుడు మా బైబిల్‌లో చెప్పాడు అంటే, నేను అదే దేవుడు మాకు కూడా వేదాల్లో చెప్పాడన్నా. హ్మ్. అంటే పోనీ పోనీ అదే మీరొచ్చి మా మా చర్చ్‌లో మాట్లాడండి మేము వింటాము అన్నాడు. నేనన్నాను నాకు అవసరం లేదది. మీకు అవసరం ఉంటే గనక నేనేదైనా సభ పెడితే అక్కడికి రండి మాట్లాడుకుందాం. మీ చర్చ్‌లోకొచ్చి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. హ్మ్. నాకేం లేదు. నాకు మీరు హాయిగా జీసస్‌ని ప్రార్థించుకోండి. ఐ విల్ బి హ్యాపీ విత్ థట్ అని. హ్మ్. హౌ యూ ఆర్ బిలీవింగ్ హిందూస్ కదా! హిందూ రిలిజియన్ కదంటే యెస్. ఇట్ డజంట్ మీన్ దట్ ఐ డోంట్ రెస్పెక్ట్ యువర్ రిలిజియన్. ఐ రెస్పెక్ట్ యువర్స్. ఐ ఫాలో మైన్. దట్ ఈస్ ద ఎగ్జాక్ట్‌లీ. ఫిలాసఫీ. యూ ఆల్సో డూ ద సేమ్ థింగ్. వి ఆల్ విల్ బి హ్యాపీ అని ఎళ్ళిపోయాడు. మళ్ళీ రాలా. అట్లా కాదు. మోడీ కానీ, యోగి గాని అదే అంటారనమాట. ఐ విల్ రెస్పెక్ట్ యూ బట్ ఐ ఫాలో మైన్ అనంటే అంతే. ఈళ్ళందరికీ కూడాను మండిపోతుందనమాట. అదే అట్లా అంటున్నా కాదు. కదా! అది ఇవన్నీ విఘ్నత ఉన్నవాళ్ళు అది అట్లా చెయ్యరు. ఎవడనో వచ్చి నన్ను ఫాలో అని చెప్పరు. అవును. ఏది రైట్, రాంగు డిస్కషన్ చేద్దాం. నీకు రైట్ అనిపించి నువ్వు చేయి. నాకు రైట్ అనిపించి నేను చేద్దాం. దట్స్ ఇట్. ఇది నా ఎగ్జాక్ట్‌లీ. పర్సనల్ మ్యాటర్ కదా ఇది. అవును. అవును. ఇప్పుడు నేను చెవులు క్లీన్ చేసుకోవాలి. కుడి చెవి క్లీన్ చేసుకున్న తర్వాత ఎడమ చెవి క్లీన్ చేసుకున్నా అనుకోండి. లే ఫస్ట్ ఎడమ చెవి క్లీన్ చేయాలి. తర్వాత కుడి చెయ్యి అంటే, అంటే అది నా ఇష్టం రా భయ్! నీ ఇష్టం వచ్చింది నువ్వు చెయ్యి. అవును. అంతేగాని నువ్వు నన్నొచ్చి నువ్వు కుడి చెవి చేయొద్దు, ఎడమ చెవి ఫస్ట్ చేయి అనడానికి నువ్వెవరు? ఎగ్జాక్ట్‌లీ. సో, ఎగ్జాక్ట్‌లీ. ఏది క్లీన్ చేసి 2 క్లీన్ అవ్వాల్సిందే. సో, అది. విశేషం ఏంటంటే ఈ విషయాల్లోనే ఒక్కొక్కడు ఒక మతం ఆచరిస్తున్నాడు. నాకు గూడా ఒక 15 ఇయర్స్ బ్యాకు ఇక్కడ ఆహ్, ఇక్కడ ఒక ముస్లిము అతను అట్లాగే చెప్పాడనమాట. హ్మ్. ఆహ్, ఏమన్నాడు? 9/11 జరిగిన తర్వాత నేనేదో కారు కొంటానికని ఎళ్తే, ఆ కారు హ్మ్. ఇన్స్‌పెక్షన్ కోసం ఎళ్తే, ఇన్స్‌పెక్షన్ టైమ్ పడుతుంటుంటే, ఆ హ్మ్. కారు ఓనరు తురకోడనమాట. హ్మ్. తురకాయన సారీ. హ్మ్. సో, ఆ తురకాయన ఏమన్నాడంటే ఆహ్, ఆహ్, బ్ ఇక్కడ 9/11 అయిన తర్వాత నుంచి మ మ మ ఆహ్, ముస్లిమ్స్‌ని చూస్తే చాలామంది భయపడుతున్నారు. హ్మ్. అయితే నేను ఒకసారి ఒక సభ పెట్టి అందులో అంతా చెప్పాననమాట ముస్లిమ్స్ గురించి. హ్మ్. అనంటే నేను చెప్పా అని చెప్పి, "నువ్వు గూడా ఒకసారి మా మా మాస్కోకి రావచ్చు కదా!" అని అన్నాడు నన్ను. హ్మ్. మాస్కోకొచ్చి చేయొచ్చు కదా! అంటే నేను జెప్పాను. లేదు నేను ఐయామ్ క్వైట్ కంఫర్టబుల్ విత్ హిందూ రిలిజియన్ అని అన్నా. హ్మ్. అంటే అతనంటాడు, లేదు లేదు అసలు ఒకసారి వస్తే గదా! నీకు తెలిసేది. అసలు హ్మ్. ఇస్లాం అంటే ఏమిటి? అది ఇది అనంటే, నాకు అవసరం లేదు అనంటే, హ్మ్. అవసరం లేదని కాదంటే, సరే మరి నువ్వు నువ్వు మా దగ్గరికొస్తావా అనంటే, లేదు నాకు ఆల్రెడీ తెలుసు ఇస్లాం ఈస్ ద గ్రేటెస్ట్ వన్ అని అన్నాడు. అంటే నేను జెప్పాను, నువ్వు పుట్టినప్పుడు నువ్వు ఏ మ ఆహ్, ఇస్లాం ఫ్యామిలీలో పుట్టావు గాబట్టి, వాళ్ళు నీకు అవన్నీ నేర్పారు కాబట్టి, ఆహ్, నువ్వు నువ్వొక మతాన్ని పట్టుకున్నావు. నిన్ను గనక జస్ట్ ఇమాజిన్ నువ్వు గనక అక్కడికి పుట్టకుండా హైందవ మతంలో పుట్టుండుంటే, ఓకే. ఇక్కడ నీకు చెప్పుండుంటే, ఇదే కరెక్ట్ అని నమ్మేవాడివా అవును. కాదా? అంతే. కాదా అని అన్నా. సేమ్ కరెక్ట్ చెప్పారు శాస్త్రి గారు. అది సేమ్ థింగ్ హ్యాపెండ్ టు మీ ఆల్సో. హ్మ్. ఒక వా నల్లోడు నేను ఒక చోట కలిసాము. అక్కడ ఒక లేడీ ఏదో తలుపు తెరవడానికి ప్రయత్నం చేస్తుంటే ఎంతకి రావట్లేదు. హ్మ్. నేనన్నా ఇట్లా కాదమ్మా! దాన్ని లోపల నుంచి తెరవాలి. ఇది బయట నుంచి తెరవబడదు. ఈ డోర్ తెరుచుకుంటుంది అని ఆ డోర్ చూపించా. ఆ డోర్ ఇట్లా అనంగానే తెరుచుకుంది వెళ్ళిపోయింది ఆమె లోపలికి. కనీసం థాంక్స్ కూడా చెప్పలేదన్నమాట. హ్మ్. అయితే నల్లతను అన్నాడు,
సో షీ డజంట్ హ్యావ్ ఈవెన్ కర్టెసీ. ఆమెకి థ్యాంక్స్ చెప్పేంత సుగుణం కూడా లేదు ఆమెలో. అంటేనో ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం అన్న అని ఇద్దరు ఇంకా వెళ్ళిపోతున్నారు. ఇంకా అది జార్జియా స్టేట్ యూనివర్సిటీ అనమాట. అవును. అయితే వెళ్తుంటే అప్పుడు అతను ఆర్ యు ఏ ముస్లిం అన్నాడు. అంటేను నో, వాట్ హూ ఆర్ యూ అన్న. అంటేను ఐఎమ్ ఏ క్రిస్టియన్ అన్నాడు. హ్మ్. అయితే నేను ఐఎమ్ ఏ హిందూ అన్నా. హ్మ్. ఓ ఐసీ అన్నాడు. అంటేను సో డూ యూ లైక్ హిందూయిజం అన్నాడు. అంటే ఐఎమ్ ఫోర్స్ టు బికమ్ ఏ హిందూ, డోంట్ వరీ అబౌట్ ఇట్, బికాస్ ఐఎమ్ బార్న్ ఇన్ ఏ హిందూ ఫ్యామిలీ. హ్మ్. ఇఫ్ యూ ఆర్ టు బి బార్న్ ఇన్ హిందూ ఫ్యామిలీ, యూ కుడ్ హావ్ లైక్డ్ హిందూయిజం. సో ఓకే. ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. హ్మ్. సిమిలర్లీ ఇఫ్ ఐ కుడ్ హావ్ బీన్ బార్న్ ఇన్ క్రిస్టియానిటీ, ఐ మైట్ హావ్ థాట్ ఆఫ్ క్రిస్టియానిటీ, దట్స్ ఇట్. హ్మ్. సింపుల్. అంటే యా ఐ నెవర్ థాట్ అబౌట్ ఇట్ అన్నాడు. అంటే ఎస్ ఇట్స్ లైక్ దట్ అన్న. హ్మ్. అనగానే వెళ్ళిపోయాడు. అతను అటు వెళ్ళిపోయాడు, నేను ఇటు వెళ్ళిపోయాను. అంటే ఇప్పుడు డిస్కషన్ అది. అది చర్చ. ఎగ్జాక్ట్‌లీ. అది ఎగ్జాక్ట్‌లీ. ఒక మినిట్ కంటే తక్కువ చర్చ. కానీ చర్చ. ఇక్కడ గూడా మాకు ఇట్లాగే చర్చ అయింది. కానీ అతను ఆహ్, అది పక్కకు తోసేసి ఇంక వేరే విధంగా నన్ను కన్విన్స్ చేద్దామని జూసాడు. ఆ కన్విన్స్ చేద్దామని ప్రయత్నం చేస్తున్న వాళ్ళది ఎంత తప్పు అంటే అది ఎగ్జాక్ట్‌లీ. తప్పు. నీకు ఇది మా రిలీజియన్ ఇట్లుంటుంది అని చెప్పుకోవడంలో తప్పు లేదు. కానీ నువ్వు నీది తప్పు, మాది కరెక్ట్ అని చెప్పుకోవడంలో ఎంత ఇన్ఫీరియారిటీ కనిపిస్తోంది. అతనేంటి మరి ఇక్కడ తెల్లోళ్ళందరూ కూడాను నా దగ్గరకు వచ్చి లేదు లేదు మేము తప్పుగా అనుకున్నాము. వి స్టార్టెడ్ లైకింగ్ ఇస్లాము అది ఇది అని అన్నారు. సో యూ లైక్ ఇట్ అని అన్నారు. మేబీ బట్ నాట్ లెట్ us లీవ్ ద టాపిక్. లెట్ us టాక్ అబౌట్ ద కార్ అని చెప్పి మళ్ళీ నేను తిప్పేసాను హ్మ్. డిస్కషన్ గాని. చె ఇప్పుడు నువ్వు ఒకడిని ఫోర్స్ చేస్తున్నావు అంటే ఎయిదర్ నీ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్‌ని చూపించుకోవటానికి గాని, లేతే నువ్వు సుపీరియర్ అని చెప్పి చూపించుకుంటూ ఇన్ఫీరియర్‌గా మాట్లాడుతున్నావు తప్ప ఇంకో కారణం గూడా ఉంది. వాళ్ళని తక్కువ నీకెవడో డబ్బులిస్తున్నాడు. ఉండొచ్చు. అది గూడా ఉండొచ్చు. యెస్. అదే అదే మాక్సిమం ఉంది ఇప్పుడు ప్రస్తుతం. ఎవ్వడు లేతే ఎందుకు చెప్తాడు సార్? ఊరికే పోయి తన్నులు తినడానికా? హ్మ్. ఆ! ఇప్పుడు అలవి కాని చోట అధికులమనరాదు. సింపుల్ స్టోరీ. హ్మ్. ఎక్కడైతే మనకు అధికారం ఉంటుందో అక్కడ మేము గొప్పోళ్ళం అని చెప్పుకో. దట్స్ ఇట్. అదే జరుగుతుంది ప్రపంచం అంతా. వాళ్ళు ఇప్పుడు ఇస్లాం గాని, క్రిస్టియానిటీ గాని ఇండియాలో అట్లాగే స్లోగా వస్తూనే ముందేమోనో మేము మైనర్స్ అని చెప్పి చెప్పడం. ఇప్పుడేమో విలేజెస్ ఆక్యుపై చేసి ఇప్పుడు ఇది మా కిందకొచ్చింది కాబట్టి ఇక్కడ వేరే రిలీజియన్ ఉండకూడదు అని మొదలుపెట్టటం. అదే అదే ఇప్పుడు జరుగుతుంది. ఇప్పుడు అదే దానికి ఒక పెద్ద కాన్స్పిరసీ జరుగుతోంది ఇప్పుడు. మయన్మార్‌లో కొంత భాగము, బంగ్లాదేశ్‌లో కొంత భాగము, ఇండియాలో కొంత భాగం, 3 భాగాలను కలిపి కొత్తగా ఒక దేశం తయారు చేయాలి. దాన్ని క్రిస్టియానిటీ మెజారిటీ దేశంగా ఉండాలి అని చెప్పి ఇటు అమెరికాలో కొంతమంది, ప్లస్ ఆ చైనాలో కొంతమంది, ప్లస్ ఇక్కడ కొంతమంది, అక్కడ కొంతమంది, పాకిస్తాన్‌లో కొంతమంది రెడీగా అవుతున్నారక్కడ. సో, దానికి షేక్ హసీనా అదే స్టేట్ ఆమె ఇచ్చిన తర్వాతనే మనకి ఈ విషయం తెలిసింది. ఆ! సో, అందుకని నేను అపోజ్ చేస్తేనే నన్ను బయటికి గెంటారు అని చెప్పి చెప్తాం. అట్లాగా సార్ ప్రాబ్లమ్ ఏమవుతుందో తెలుసా? అటు మీరు దేశం అట్లా క కాదన్నారు. అహా! అట్లా దేశం కాదంటే కాసేపు అనుకుందాం. అట్లా కాదు. ఒక్క శాస్త్రి గారు నిమిషం మీరు సార్. కాదు, కాదు అసలు ఒక్క నిమిషం నేను కాదు. చెప్పేది కాదు. వినండి. మీరు అట్లా కాదు. ఒక దేశంలో భాగాన్ని మీరు విత్ యువర్ వాట్ యూ కాల్ ఇట్, మీ మీ యొక్క చాతుర్యంతోనో లేకపోతే మీ యొక్క అడ్డదారులు తొక్కుతోనో ఒక దేశంలో ఒక భాగాన్ని కట్ చేసి, ఇంకో దేశంలో భాగాన్ని కట్ చేసి, ఇంకో దేశంలో భాగాన్ని కట్ చేసి, 3 దేశాల భాగాల్ని కలిపి మీ యొక్క మతం ఒక దేశంగా పెట్టుకునే ప్రయత్నం చేస్తుంటే, దేశాన్ని ముక్కలు చేయడం కాదా శాస్త్రి గారది? ముక్కలే సార్ ముక్కలు నంబర్ 1. అట్లా కాదు అంటే ఎట్ట కుదురుతది? ఆ! ప ఆ! ముక్కలు నంబర్ 1. నంబర్ 2 ఏమిటంటే దేశాన్ని పెడతారు గానీ, అక్కడికి మళ్ళీ వీళ్ళెళ్ళరు. అది విషయం వేరు శాస్త్రి గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డివైడ్ చేశారు కదా అక్కడ. డివైడ్ చేస్తున్నారు. ఇప్పుడు డివైడ్ చేయాలనే వాళ్ళ ఉద్దేశము. మణిపూర్‌లో అదే జరుగుతుంది. మణిపూర్‌లో ఆ ఎగ్జాక్ట్‌లీ. కుకీస్‌ని సెపరేట్ చేసి, అటు న న జుంటాస్‌ని అక్కడ సెపరేట్ చేసి, ఇక్కడ బంగ్లాదేశ్‌లో కొంతమందిని సెపరేట్ చేసి, అక్కడ మూడిటిని కలిపి ఒక క్రిస్టియన్ దేశం చేద్దామనే ప్రయత్నం చేస్తున్నారు అంటే, అది ఎంత పెద్ద ఎ బ్ బ్ ఇది చెప్పండి. దురాశతో కూడిన కుట్ర చెప్పండి. అక్కడ చేసి మళ్ళీ అక్కడి నుంచి ఇండియాలోకి ఈజీగా వస్తుంటారు. అక్కడ చేస్తారు. ఇంకోటి ఈ మూల ఇక్కడేమో పంజాబ్‌లో చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఎగ్జాక్ట్. కేరళలో చేద్దామని మొన్ననే ఎప్పుడో చెప్పారు మీరు. సో, ఈ అవును. ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి కదా శాస్త్రి గారు. ఎగ్జాక్ట్‌లీ. ఇక్కడ జగన్ ఒక ప్రయత్నం చేశాడు ఇక్కడ ఆంధ్రాలో. అది విఫలమైంది.
ఆ? అట్లాగే సెకండ్ టర్మ్ కల్లా తన్ని తగిలేశారు పాపం. తను తగిలేశారు. అంటే నేనేమంటున్నా అంటే ఇది వాస్తవం కదా శాస్త్రి గారు. అవును. ఇప్పుడు నువ్వు నీ మతాన్ని అవలంబించుకుంటూ నువ్వు ప్రశాంతంగా నీ జీవితం గడుపు. అదే ప్రశాంతంగా. మీకు తెలుసా గుంటూరులో ఒక జూయిష్ కమ్యూనిటీ ఉంది. హ్మ్. ఎవడికి తెలియదు జూయిష్ కమ్యూనిటీ ఉందని. ఆ! వాళ్ళు హాయిగా వాళ్ళ ప్రార్థనలు వాళ్ళు చేసుకుంటారు. ఎవ్వరిని కెలకరు. నువ్వు వచ్చి నా దాంట్లో జాయిన్ జూ అవ్వని వెళ్ళి జ్యూస్ వెళ్ళరు. జ్యూస్ గాని, పార్సీస్ కానీ వీళ్ళున్నంత సాఫ్ట్ వాళ్ళు ఇంకెవరు లేరు సార్. యాహ్! సో, ఇది ఎటుపోతారు. చర్చలతో జరిగేదయ్యుంటే ప్రపంచమంతా ఒక మతం ఉండేది. అవును. అవును. మాకు చర్చతో పని లేదు. మేము చెప్పిందే వేదము అనుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి, హ్మ్. వాళ్ళు చేయబట్టే ఈ దురాగతాలన్నీ జరుగుతున్నాయి. అవును. అవును. ఒప్పుకుంటూ. హ్మ్. సో, లెట్ అస్ బి అట్ దట్ పాయింట్ వెరీ క్లియర్‌లీ. యాహ్! యాహ్! చెప్పండి ఇంకా? ప్రస్తుతానికి అంతే సార్. మళ్ళీ ఇంకో కొత్త టాపిక్ తోటి మళ్ళీ వస్తానండి. కానీ మీరు చెప్పింది మంచి టాపిక్ తీసుకొచ్చారు శాస్త్రి గారు. అందుకే సనాతన ధర్మం అంటే గౌరవించదగిన ఒక మతం. మాతో దాన్ని గౌరవించాలి. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ కూడా మీరు మా దానిలో వచ్చి చేరని అనరు. పైగా చేర్చుకోరు కూడా. చేయొచ్చు. చేరుకోరు. మీరిది ఫాలో కాలేరు. మీది చాలా డిఫికల్ట్ అని చెప్తారు. చెప్తారు. అవును. అవును. మీకు ఎప్పుడన్నా హిందూ మతంలో ఒకప్పుడు చేర్చుకున్నారు అని ఉందా ఎప్పుడన్నా ఎక్కడన్నా? ఎగ్జాక్ట్‌లీ. ఎగ్జాక్ట్‌లీ. లేరు. హిందూ మతం నుంచి బయటికెళ్ళి క్రిస్టియన్‌లో చేరారు, ముస్లింలుగా అయ్యారు గానీ, వాళ్ళంతట వాళ్ళొచ్చి మీ హిందూ మతాన్ని అవలంబిస్తుంటే అవలంబించుకోండి అంటారు అంతే. ఎందుకంటే ఇది చాలా కష్టం సార్. ఇప్పుడు చాలా పొద్దున్నే 4 గంటలకు క్లిష్టమైంది. పొద్దున్నే హ్మ్. 4 గంటలకు లేవాలి. మ సాత్వికమైన ఆహారం తినాలి. ఇది మామూలు విషయం కాదు. అన్నిటికంటే కష్టమైంది ఏంటో తెలుసా మీకు? మీరు బా చెప్పారు. సాత్విక ఆహారము, శాకాహారం తినాలి. మాంసాహారం తినాలంటే కుదరదు. మాంసాహారం తినకూడదు. మద్యం తాగకూడదు. హ్మ్. ఇన్ని రూల్స్ ఉంటాయి. కానీ తాగుతున్నారు. మనోళ్ళందరూ తాగుతూనే ఉన్నారు. తింటూనే ఉన్నారు. అందుకనే చెప్తున్నా. వీళ్ళందరినీ సో కాల్డ్ సెక్యులరిస్ట్ సెక్యులర్ హిందూస్ అనాలి తప్ప. అనాల్సొస్తుంది. అది. అయితే హిందూయిజంలో ముఖ్యంగా ఎందుకు పాటించడం కష్టం అంటే, మన శాస్త్రాలు తట్టెడున్నాయి. అవన్నీ చదవాలంటే మా వల్ల కాదు. ఈజీగా ఎవడో ఒకడు ఏదో చెప్పేస్తే అయిపోవాలంటారు. ఒక నల్లాటి పుస్తకమో లేకపోతే అది. తెల్లటి పుస్తకమో అది కూడా చదువుకుంటే చాలు. రాక్కర్లేదు. అదే వాళ్ళు మీరొచ్చి ఆయన్ని బిలీవ్ చేయండి చాలు మీరైపోతారని చెప్పడం. అదే ఎగ్జాక్ట్‌లీ. సేమ్ థింగ్ కృష్ణ కాన్షియస్ కూడా అదే చెప్తుంది. ఇస్కాన్ కూడా అదే చెప్తుంది. అవును. బిలీవ్ అవును. చేయండి అయిపోతది. బిలీవ్ చేస్తే అయిపోయేది కాదురా మహాప్రభో అని తల బాదుకుంటున్నాం. అబ్బా! హ్మ్. అవును. అవును. అది ఓకే శాస్త్రం. సార్. మంచి టాపిక్ తీసుకొచ్చారు. లెట్ అస్ హోప్ దట్ ఆ పాస్టర్ ఎవరైతే వచ్చి ఆ దురాగతం చేసాడో ఆయనకి జ్ఞానోదయం ఎవరో ఒకళ్ళు ఇస్తారని నేను కోరుకుంటున్నా. యాహ్! లేతే మనమే ఎళ్ళాలింకప్పుడు. ఇప్పుడు ఒకటి ఆయన ఓ పిచ్చోడిలాగా మాట్లాడాడు. అక్కడోళ్ళు చూసుకుంటారు. మనవాళ్ళే చూసుకుంటారు. అవసరమైతే పిలిస్తే మనం వెళ్లి జ్ఞానోదయం చేయిద్దాం. యాహ్! యాహ్! ఓకే. ఓకే శాస్త్రి గారు. ఉంటా. ఓకే. ఓం. ఓహ్! వితల రుద్రాయ సుతల రుద్రాయ మహాతల రుద్రాయ రసాతల రుద్రాయ